చాలా బాగుంది, వినడం జరిగింది దీని గురించి. చాలా హ్యాపీగా ఉంది. శ్రీ పరశురామ స్వామి అంటే 3 అవతారాలతో కూడిన లింగం ఉంది ఇక్కడ. అది చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఆరిండు చోళుల టైము, చోళరాజు టైంలో ఉంది. చాలా పురాతనమైన టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది. అలాగే శివుడు దర్శనం ద్వారా కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. బేసిక్గా శివుడు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దర్శనం దొరికింది, చాలా హ్యాపీగా ఉంది. ఆ గుడి కూడా చాలా చాలా బాగా డెవలప్ చేశారు. లోపలంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క దీనికి ఇప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంలో సూర్యకిరణాలు వచ్చి కరెక్ట్గా ఒక చిన్న కన్నం నుండి వచ్చి ఆ శివుడి పాదాలు తాగడం అద్భుతం. అలాగే స్వర్ణముఖి నది ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలకి 2005లో వచ్చిందంట. 2065లో మళ్ళీ వచ్చి ఆ స్వామివారి పాదాలను ఆ నీళ్లు తాగుతారంట. ఇలాంటి అద్భుతమైన టెంపుల్ మీరు అందరూ కూడా దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గుడిమల్లం నేను ఫస్ట్ టైం అంటే మా ఫ్రెండ్స్ చెప్తే వెంట అసలు అంటే చెప్తారు కదా, శివుడు ఆజ్ఞలేంది చీమైనా కదలదు అని. అలాగా ఆ శివయ్య వీళ్ళ నోటి ద్వారా పలికించి వాళ్ళే మమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేయించారు. అంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. అంటే మన భూమి మీద అంటే ఫస్ట్ శివాలయం, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. సో త్రిమూర్తులు ఒకే చోట దర్శించుకునే అవకాశము, ఇవన్నీ చాలా చాలా అద్భుతం అనమాట. అంటే అలాంటి అద్భుతమైన ఒక దేవాలయం మనకి అందుబాటులో ఉంది. మనందరం వచ్చి దర్శించుకొని ఆ స్వామి ఆశీర్వాదం మనకు దక్కాలని, అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.